రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 26,000 కోట్ల బడ్జెట్ కేటాయించి 16,000 కోట్ల రుణమాఫీ చేసిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని సిరిసిల్ల పట్టణంలో శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని బండి సంజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసింది అని, వడ్డీలకు వడ్డీ కట్టి రైతులు అప్పుల పాలయ్యారు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బ్యాంక్ లోన్లు తీర్చి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. రుణం తీసుకున్న రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుంటే భవిష్యత్తులో ఎలాంటి రుణం పొందలేరు అని బండి సంజయ్ చెప్పారు. రైతులకు 70% రుణమాఫీ జరగలేదు అని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకం అమలు కాలేదు అని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000, తులం బంగారం ఇప్పటికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. 30,000 ఉద్యోగాలు అని 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల మేడలో కూర్చొని ప్రజలకు అన్నీ చేశామని అనుకుంటుందని అన్నారు. రైతులకు భరోసా కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అన్నారు.